పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్‌కి అప్లై చేయాలి అంటే ముందుగా మనం లెర్నింగ్ లైసెన్స్ అనేది అప్లై చేసుకోవాలి. ఇది ప్రీవియస్ వీడియోలో లెర్నింగ్ లైసెన్స్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్పాననమాట. ఇప్పుడు ఈ వీడియోలో పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్‌కి ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని గురించి చెప్తాను. మీరు మీ మొబైల్‌లో గూగుల్ అప్లికేషన్‌ని ఓపెన్ చేసుకొని టీఎస్ ట్రాన్స్‌పోర్ట్ అని సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ వెబ్‌సైటే వస్తదనమాట. transport.telangana.gov.in అని. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచైనా సరే ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ లైసెన్స్ అనే ఆప్షన్ ఉంది కదా! ఆ లైసెన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. మీకు చాలా అంటే చాలా ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో పర్మనెంట్ లైసెన్స్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి పర్మనెంట్ లైసెన్స్‌కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మనకు అక్కడ వస్తుంది. మీరు ఓపికగా చదువుకుంటానంటే చదువుకోండి. లేదు అంటే క్లిక్ హర్ టు బుక్ డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. ఇదేంటంటే కోవిడ్‌కి సంబంధించిన సెల్ఫ్ డిక్లరేషన్. ఆ తర్వాత ఏంటి అంటే లెర్నర్ లైసెన్స్ నెంబర్. ఓకేనా? ఇప్పుడు మనం లెర్నింగ్ లైసెన్స్‌కి ఆల్రెడీ అప్లై చేసుకొని ఉన్నాం కదా! 1 మంత్ కూడా అయిపోయింది కదా అప్లై చేసుకొని. ఆ తర్వాత ఇది అప్లై చేసుకోవాలి కదా! అయితే ఇక్కడ లైసెన్స్ నెంబర్, లెర్నింగ్ లైసెన్స్ నెంబర్ మీకు పేపర్‌లో వస్తది కదా! అది ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. ఎల్ఆర్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసాను. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఓకే. మీ ఏదైతే ఎల్ఆర్‌లో ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేశాను. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఏదైతే లెర్నింగ్ లైసెన్స్ అప్లై చేసేటప్పుడు మీరు అక్కడ ప్రొవైడ్ చేశారో అదే నెంబర్ అనేది ఇక్కడ కూడా ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకుంటాను. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి రిక్వెస్ట్ ఫర్ ఓటీపీ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్‌కి ఒక ఓటీపీ అయితే రావటం జరుగుతుంది. ఆ ఓటీపీని అక్కడ ఓటీపీ బాక్స్‌లో ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసుకున్న తర్వాత కింద క్యాప్చా అని ఉంది కదా! ఆ నంబర్స్ కూడా ఎంటర్ క్యాప్చా అనే బాక్స్‌లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఓకే బటన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే బటన్ మీద క్లిక్ చేసుకుంటే ఏంటంటే మీకు కింద ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఒకసారి లెర్నర్ లైసెన్స్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఏంటి ఇక్కడ మీకు అప్లికెంట్స్ ఇన్ఫర్మేషన్ అని మీరు చెప్పిన డీటెయిల్స్‌ని బట్టి ఇక్కడ కింద అయితే వచ్చేస్తుందనమాట. ఓకే. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి క్లాస్ ఆఫ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ మీరు ఎల్ఆర్ పెట్టేటప్పుడు ఏ వెహికల్స్ పెట్టుకున్నారు ఏంటి అనేది కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత టెస్ట్ ట్రాక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్ దాని మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీరు టెస్ట్ సెంటర్ ఏదైతే పెట్టారో అది చూపిస్తుంది. అక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే స్లాట్ బుక్ చేసుకోవాలి. డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ దానికి స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటున్నారు నెక్స్ట్ మంత్ అయితే నెక్స్ట్ మంత్ మీద అక్కడ బ్లూ బటన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి. ఈ మంత్ వెళ్ళాలి అనుకుంటే అక్కడ ఏదైతే గ్రీన్ కలర్లో స్లాట్స్ ఉన్నాయో అవి అవైలబుల్గా ఉన్నాయి అని అర్థం. రెడ్ కలర్లో ఏంటి అంటే హాలిడే అని అర్థం అనమాట అవి. మీరు ఏ డేట్ కావాలంటే ఆ డేట్‌ని మీరు గ్రీన్ కలర్‌లో ఉన్న వాటిని ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే ఇక్కడ మీకు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్‌గా 4థ్ సెలెక్ట్ చేశాను కదా! ఇక్కడ చూడండి పక్కనే మనకి రైట్ సైడ్‌లో టైమ్ స్లాట్స్ అంటే 4వ తారీఖు ఏ ఏ టైంకి ఖాళీగా ఉన్నాయి అనేది చూపిస్తుంది. మీ అవైలబిలిటీని బట్టి టైం సెలెక్ట్ చేసుకోండి. టైం కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలా పైకి కొంచెం స్క్రోల్ చేస్తే లెర్నింగ్ లైసెన్స్ నెంబర్ వస్తుంది. అప్లికెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. చూసుకొని ఒకసారి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసుకుంటే చూడండి ఇక్కడ మనకి టైమ్ స్లాట్ బుకింగ్ ఇవి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. ఎప్పుడు బుక్ చేసుకున్నారు ఏంటి, డ్రైవింగ్ లిస్ట్, అప్లికేషన్ ఫీజు ఎంత, టెస్ట్ ఫీజు ఎంత, స్మార్ట్ కార్డుకి సంబంధించిన ఫీజు ఎంత, సర్వీస్ ఛార్జ్ ఎంత, దానికి సంబంధించిన పేమెంట్ డీటెయిల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది అనమాట అక్కడ. అదేవిధంగా కోవిడ్ రన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ అలా వాటికి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా అక్కడ మీరు చూపించడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత కిందకు వస్తే పే నౌ ఫర్ కన్ఫర్మేషన్ ఆఫ్ స్లాట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు మీ దగ్గర మనీ లేదనుకోండి పే లేటర్ విత్ ఇన్ 24 అవర్స్ అనే బటన్ మీద కూడా క్లిక్ చేసుకోవచ్చు. మీరు 24 అవర్స్ తర్వాత పే చేస్తే మీకు కన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు నేను కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అయిపోద్దనమాట. మీ సేవకి సంబంధించి పోర్టల్ అనమాట. ఇక్కడ మనకి సర్వీస్ ఛార్జ్, పేమెంట్ డీటెయిల్స్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ బ్యాంక్స్ అండ్ వ్యాలెట్స్ అని ఉంది కదా దాని మీద మనం క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకొని మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసుకుందాం. నాకు పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్‌కి రూ. 1335 అయితే పే చేయమని అయితే అడుగుతుంది. ఓకే. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పేటీఎం, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఇక్కడ మనకి యూపీఐ ఉంది కదా దాని మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని పే మీద క్లిక్ చేసుకోండి. పే మీద క్లిక్ చేసుకుంటే మీ మొబైల్‌లో ఉన్న ఏవైతే యూపీఐ బేస్డ్ యాప్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తాయి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫోన్‌పే సెలెక్ట్ చేసుకుంటాను. ఫోన్‌పే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చూడండి
క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఫోన్పేలోకి తీసుకొని వెళ్ళి పేమెంట్ పేజ్లోకి తీసుకొని వెళ్ళింది. ఇక్కడ మీకు నేను లాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మీకు బ్లాక్ స్క్రీన్ అయితే రావచ్చు. ఇక్కడ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను యూపీఐ ఐడి ఎంటర్ చేస్తాను. బ్లాక్ కలర్లో వస్తుంది అనమాట మీకు స్క్రీన్ అనేది. ఓకే, ఇప్పుడు చూడండి, కనెక్టింగ్ సెక్యూర్లీ పెయిడ్ 1335 సక్సెస్ఫుల్లీ. చూసారా, ఇలా పే అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అదే రీడైరెక్ట్ అవుతుంది అనమాట. మీరు అసలు ఏం కదిలించకండి, అదే ఆటోమేటిక్గా మళ్ళీ వెబ్సైట్లోకి తీసుకొని వెళ్ళటం జరుగుతుంది మిమ్మల్ని. అలా వెబ్సైట్లోకి తీసుకొని వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి సక్సెస్ పేజ్ అయితే వచ్చేస్తుంది మీకు. ఓకేనా, మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయకండి, 1-2 సార్లు చెక్ చేసుకొని నిదానంగా చేసుకోండి. ఈ విధంగా అయిపోయింది. ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు మీ మొబైల్లోకి పీడిఎఫ్ రూపంలో ప్రింట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ ప్రింట్స్ని మీరు జిరాక్స్ తీపించుకొని వాటికి ఆధార్ లింక్ చేసి ఏదైతే ఆర్టీఓ ఆఫీస్ ఉందో నియర్ బై, ఆ ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాటికి సబ్మిట్ చేసి డ్రైవింగ్ టెస్ట్ అయితే ఇవ్వవలసి అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే అనమాట ఈరోజు పర్మనెంట్ లైసెన్స్ ఎలా అప్లై చేసుకోవాలో సంబంధించిన వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ ఇంకా మరిన్ని మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. డైలీ ఫాలో అవడానికి కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.